హాయ్ అండి. ఇంట్లోనే చికెన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఫస్ట్‌గా అయితే నేను చికెన్ తీసుకున్నాను. అలాగే దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి తీసుకున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నానండి. మొక్కజొన్న పిండి ఇది. అలాగే కొత్తిమీర, పుదీనా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఒక స్పూన్ అల్లం పేస్ట్ తీసుకున్నానండి. ఫ్రెష్‌గా నూరుకున్నది ఇది. ఇప్పుడు ముందుగా చికెను మొత్తం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూడండి మీకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీ తీసుకొని చేసుకోవచ్చండి. చాలా ఈజీగానే ఉంటుంది ప్రాసెస్. ఇప్పుడు ముందుగా దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకుంటున్నానండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ కూడా వేసుకుంటున్నానండి. ఇది మొక్కజొన్న పిండి. చూడండి ఇలా మీకు మొత్తం ఇలా ముక్కకి పట్టేటట్టు పిండి వేసుకొని కలుపుకోవాలి. అలాగే దీంట్లో అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నానండి. హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నానండి. స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా వేసుకున్నాను. టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందామండి ఇప్పుడు. మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకుందాము. చికెన్ పీసెస్‌కి మొత్తం ఇలా పట్టేటట్టు కలుపుకోవాలండి. అలాగే దీంట్లో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, ముందుగా మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే పుదీనా కూడా వేసుకొని కలుపుకోవాలండి. మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కలిపేసి పెట్టుకున్నాను. ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకుందామండి. 10 నిమిషాల తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుందామండి. పాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కాయాక ఇలా ఒక్కొక్క పీస్ వేసుకొని ఫ్రై చేసుకుందామండి. చూడండి ఈ విధంగా వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. వీక్లీ 1 టైమ్స్ ఇలా చేసుకొని తినేయొచ్చండి. ఈజీ ప్రాసెసే కాబట్టి చూడండి మొత్తం ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ బాగా కాలేటట్టు ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను. ఎక్కువ మసాలా లేకుండా సింపుల్‌గానే చేసుకోవచ్చండి. చూడండి ఇప్పుడు మళ్ళీ సేమ్ అలాగే మిగతాది కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి అన్నీ ఈ విధంగానే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇది కూడా ఫ్రై అయిపోయింది కదండీ. ఇది కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. దీంట్లోనే ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.